హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నజ్మా వ్లాగ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. టుడే వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ వ్లాగు. అయితే అర్లీగా లేసాను, మా వారు వెళ్తారు కదా, అందుకని లేచి ఇడ్లీ పిండిని అయితే కలుపుతున్నాను. చూడండి, ఇక్కడైతే నేను ఇడ్లీ పాత్ర తీసుకున్నాను ఫ్రెండ్స్, కొత్తది న్యూ. అది ఎలా ఉందో చూడండి, పెద్దది. అండ్ దానికి 3 ప్లేట్స్ వచ్చాయి. 3 ప్లేట్స్ అండ్ దాంట్లో మనమైతే 7 ఇడ్లీలు వచ్చేలాగా చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 3 ప్లేట్స్. ఇది కొత్త మోడల్ అంట, న్యూ మోడల్. బాగుంది, నాకు నచ్చింది, చాలా బాగుంది. మా ఊర్లోనే అమ్మడానికి వచ్చినప్పుడు తీసుకున్నాను నేనైతే. ప్రజెంట్ చాలా బాగుంది, చూడండి, చూపిస్తున్నాను కదా. ఓకే, ఇప్పుడైతే ఇవన్నీ నేను మీకు ఫస్ట్ చూపిస్తున్నాను. మీకు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా, నచ్చాయంటే. ఆయిల్ వేసి మొత్తం అప్లై చేస్తున్నా ప్లేట్స్కి. అండ్ మొత్తం ఇడ్లీస్ అయితే 7 వచ్చాయి దీనికైతే, ప్లేట్స్కి. నేను మొత్తం అప్లై చేసి ఇంకా ఇడ్లీ పిండి అయితే వేస్తున్నాను. మా వారు అర్లీగా వెళ్తారు కదా, 7:30 కల్లా వెళ్ళాలి తన వర్క్కి. అందుకని అర్లీ మార్నింగ్ చేసి నేను ఇంకా అప్లై చేస్తున్నాను. ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. మా పిల్లలు అయితే ఇంకా లేవలేదు. మొత్తం ప్లేట్స్కి అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇలా అప్లై చేసుకున్న తర్వాతకి ఇడ్లీ పిండి ఉంటుంది కదా, అది ఇలా మనకు కావాల్సిన సైజులో, ఇడ్లీ సైజు స్మాల్ అయినా బిగ్ అయినా మనం వేసుకోవచ్చు. మనకు కావాల్సినంత సైజులో అప్లై చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. 3 ప్లేట్స్కి అయితే అప్లై చేసా ఆయిల్. ఎందుకంటే ఇవి స్టీల్ ప్లేట్స్ కదా, అందుకని ఏమన్నా అంటుకోకుండా మంచిగా ప్లెయిన్గా రావాలని ఇలా అప్లై చేసుకుంటే బెటర్ దెన్ ఎవరికైనా. అందరు అలా చేస్తారు మేబీ. సో అప్లై చేయటం అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తానికి. మూడు ప్లేట్లే వచ్చినాయి ఫ్రెండ్స్. నాకైతే ఇది వచ్చేసి 750 రూపీస్ ఏదో పడ్డది ఫ్రెండ్స్. ఇదైతే నాకు మన ఊర్లో అమ్మడానికి వచ్చినప్పుడు నేను తీసుకున్నాను, మా వారు తీసుకున్నారు బాగుంటుందని. ఇదివరకైతే విజిల్స్ ఉంటుంది తెలుసు కదా, మీకు తెలుసు కదా, ఇడ్లీ కుక్కరు అది ఉంది. ప్రజెంట్ అయితే అది లేదు, పాడైపోయింది. తీసుకున్నారు. ఇలా పిండి కలుపుకొని మంచిగా ఇలా వేసుకోవాలి. అయితే ఇంకా 3 ప్లేట్స్కి అయితే వేసుకున్నాను నేనైతే. ఇలా మొత్తానికి 3 ప్లేట్లో కరెక్ట్గా వేసుకొని ఇంకా మంచిగా. ఓకే ఫ్రెండ్స్, ఇలా వీడియో మీకు నచ్చితే మాత్రం లాస్ట్లో ఒక లైక్, కామెంట్, ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేయండి తప్పకుండా. నచ్చితే వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు ప్లీజ్, అంతా చూడండి. వీడియో మొత్తం క్లారిటీ చూస్తేనే మీకు అర్థమైద్ది. ఈ వీడియో అయితే ఈ వీడియో మా వారే తీస్తున్నారు. మొబైల్ స్ట్రైట్గా పట్టుకోమంటే వాళ్ళు నిలువుగా పట్టుకున్నారు. స్ట్రైట్గా పట్టుకోవద్దు, ఇలా ఏదో అంటారు కదా హాఫ్ కట్లో, ఇలా పట్టుకోమని చెప్పా. తను ఇలా పట్టుకున్నా తీస్తున్నారు చూడండి. ప్రజెంట్ అయితే ఇంకా వేసాను కదా, 3 ప్లేట్లో ఇడ్లీస్ అయితే పిండి అయితే వేసుకున్నాను. ఇది ఇడ్లీ పాత్ర చూడండి ఎంత పెద్దగా ఉందో, బిగ్ సైజ్ భలే ఉంది కదా. ఓకే, ఒక పక్క ఇడ్లీ పాత్రలో ఇంకా మొత్తం వేయటం అయిపోయింది పిండి మొత్తం. ఇంక ఇదైతే స్టవ్ ఆన్ చేసి మా వారైతే పెట్టేశారు పైన. నేనైతే ఇక్కడ చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నా, పల్లీలు వేసి. ఐ థింక్ కరెంట్ పోయింది, అందుకనే మీకు కనపట్లేదు. అప్పుడే కరెంట్ పోయింది ఫ్రెండ్స్, ఎమ్మటే వచ్చిందిలేండి. కరెంట్ పోయింది, ఇంకా చూపిస్తున్నాను కదా. పిల్లలకి చట్నీ లేకపోతే తినరు. మా పిల్లలకి చట్నీ మెయిన్ కావాలి, దోశలో అయినా సరే అండ్ ఇడ్లీలోనే కంపల్సరీ కావాలి. ఓకే, ఇప్పుడైతే వాషింగ్ మిషన్ అయితే ఇంకా బట్టలు వేయాలి కదా మార్నింగ్ వర్క్. ఇలా వాటర్ అయితే వేస్తున్నారు మా వారు. ఇంకా నేను చూపిస్తున్నాను చూడండి మా వాషింగ్ మిషన్ ఫ్రెండ్. ఇది ఓన్లీ ఉతికి ఇస్తుంది, మనం జాడించుకోవాలి మనమే, ఎండేసుకోవాలి మనమే. ఇలా చూపిస్తున్నా ఇక్కడ మనం ఎంత పర్సెంట్ పెట్టుకోవాలి అది మొత్తం చూపిస్తున్నా. చూసారు కదా, వాటర్ అయితే వేస్తున్నారు. ఇంకా బట్టలన్నీ అందులో వేసాను. నేనే తీస్తున్నాను ప్రజెంట్ అయితే వీడియో, తను వాటర్ పోస్తున్నారు. ఓకే, ఇంక ఇప్పుడైతే పల్లీలు అయితే మనం మిక్సీ పడుతున్నాం చూడండి. ఓకే, మిక్సీ పట్టడం అయిపోయింది.
ఇవి ఇడ్లీలు కూడా అయిపోయాయి, ఉడికినాయి ఇడ్లీలు కూడా రెడీ అయ్యాయి. మనకి టైంకి రెడీ కావాలి కదా. ఇగో ఇడ్లీ చట్నీ కూడా పట్టిన మిక్సీలో అయిపోయింది. ఇడ్లీలు రెడీ అయిపోయాయి. మా వారు ఇంకా తొందరగా అంటున్నారు, అర్జెంట్ అంటున్నారు. అయిపోయింది ఇడ్లీ. తనకైతే ఇప్పుడు అన్నీ తీసేసా, అన్నీ తీసి తనకు వేసేసాను. మా మరిది వాళ్ళకు కూడా వేయాలి పెట్టాలి కదా, అందుకని అందులోనే ఇద్దరికి తీసేసి వాళ్ళకి అటు పంపించాను. మా మరిది వాళ్ళకి, మా హస్బెండ్కి వేసాను. వాళ్ళు బాబు ఉన్నాడు కదా, మా మరిది వాళ్ళ బాబు, తనకని పంపించాను. తనకు కూడా వేసి ఓకే. మా వారైతే సాంబార్ వేసుకొని అండ్ చట్నీ కూడా వేసుకొని తిన్నారు. తనకైతే చాలా ఇష్టం కదా. మా వారు చాలా రోజుల నుంచి అంటున్నారు దోశ తింటున్నాము. అయితే 10 days నుంచి దోశే. నేను ఎక్కువ పిండి పట్టుకొని ఉంచుకుంటా ఫ్రిడ్జ్లో. ఐ థింక్ ఫస్ట్ ఇప్పుడు ఇడ్లీ వేయాలనే తను కోరిక, అందుకనే ఇడ్లీ వేశాను. చాలా ఇష్టం ఇడ్లీ. మా పాపకి మా బాబుకి అస్సలు ఇష్టం లేదు ఫ్రెండ్స్ అసలు ఇడ్లీ. నేను వేసిన రోజు వాళ్ళు తినే లేదు. బయట వాళ్ళకి బోండాలు అండ్ పూరి తెప్పించి మళ్ళీ వాళ్ళకి పెట్టాను పక్కన. మా వారికి ఇష్టమనే మళ్ళీ చేశాను నేనైతే ప్రజెంట్. చూసారుగా చట్నీ అండ్ ఇందులో సాంబార్ వేసుకొని తింటున్నారు మా వారైతే. అదే ఇదైంది పక్కన. అండ్ ఇంకా టీ కూడా పెట్టేశాను చూడండి స్టవ్ పైన. అర్లీగా పెట్టాలి కదా, తను వెళ్తారు కదా అని టీ కూడా పెట్టా. కరెంట్ లేదు అందుకని మీకు క్లారిటీ కనపట్లేదు. స్టవ్ పైన పెట్టా, అటు టీ కూడా రెడీ అవుతుంది. మా వారైతే ఇంకా తొందరగా కాల్స్ వస్తున్నాయి, అర్జెంటుగా ఇంకా తొందర తినేసి వెళ్తారు. 7:30 కల్లా తన వర్క్ మొత్తం 7:20 కల్లా కంప్లీట్ కావాలి. నా ఇంట్లో వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయింది. నేను ఈ మొత్తం కంప్లీట్ ఇప్పుడైతే వాషింగ్ మిషన్ అయితే అట్లా రౌండ్ అవుతున్నాయి చూసారు కదా. ఇవి కూడా రెడీ అయింది ఫ్రెండ్స్, ఇంకా దగ్గర అయింది. ఉతికేయటం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే తీస్తున్నా చూసారు కదా. ఇప్పుడు మా వారు వీడియో తీసేది. మీకు వ్లాగ్స్ కావాలంటున్నారు కదా, ఐ థింక్ నేను మార్నింగ్ చేసేది ఏంటనేది మీకు కూడా తెలియాలి కదా. లేవటం ఆలస్యం. ఇంకా నేనైతే ఇంకా స్టార్టింగ్ టిఫిన్ కాడికి వెళ్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే టిఫిన్ అయితేనే కదా మెయిన్. తను తినేసి వెళ్తారని అదే అయిపోయాక నేను ఇంకా బట్టలు జాడించుకోవటం. ఇప్పుడు చూస్తున్నారు కదా, బట్టలు తీసేసి జాడించుకోవటం, తర్వాతకి ఎండేసుకోవటం, ఇంట్లో వర్క్ చూసుకోవటం అండ్ కుకింగ్ కాడికి ఇంకా కర్రీ. పిల్లలు వెళ్ళాక ఏదైనా. ఈరోజైతే స్కూల్ లేదు పిల్లలకి, అందుకనే నేను ఫస్ట్ ఇదే స్టార్ట్ చేశాను వర్క్ అయితే. బట్టలు జాడటం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడైతే ఎండేసిన. ఐ థింక్ స్కిప్ చేసా వీడియో. ఎండేసేటప్పుడు ఎవరు లేరు తీయడానికి. నేనే ఇంకా ఎండేసాక ఓన్లీ మీకు చూపిస్తున్నా. ఇప్పుడైతే ఇల్లు ఊడుస్తున్నా. చూసారు కదా, మా బాబు తీస్తున్నాడు ఈ వీడియో అయితే. ఎలా తీస్తున్నాడో ఏమో తెలియదు, తీయమని చెప్పేశాను. అయితే తను ఇంకా ఓన్లీ ఇంకా నేను ఊడ్సే కాడే చూపిస్తున్నాను. చూసారు కదా. ఓకే, ఇలా అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఊడటం కూడా కంప్లీట్ అయిపోయింది ఇల్లు మొత్తం. ఇందులో అయితే నేను ప్రజెంట్ బొచ్చలు రుద్దేది అయితే స్కిప్ చేశాను మేడం. ఈ వీడియో అయితే స్కిప్ చేశాను. ఐ థింక్ అది మీకు ఇందులో పెట్టలేదు. ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇందులోనే, కానీ ఎవరు లేరని నేను ఇంకా వీడియో తీయడానికి ఎవరు లేరని ఇంకా అది స్కిప్ చేశాను. ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోలోనే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే మీకు మామూలుగా తమ్నేల్ కోసం ఒకటైతే చూపించాను, అప్పుడు అయిపోయింది. ఇంక నేను బొచ్చలు రుద్దుకుంటూ నేను క్లీనింగ్ చేసుకుంటూ చేయలేను కదా వీడియో. పిల్లలు బయటికి వెళ్ళారు లేచి, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి. ఐ థింక్ ఇదొక్కటే వాళ్ళు వచ్చేలోపు ఇంకా ఇల్లు ఊడడానికి వీడియో తీనానా అంటే సరే అమ్మి అని అనుకుంటూ తీస్తున్నారు. మా బాబు తీసేది ఇప్పుడు ఈ వీడియో. మొత్తం ఇంట్లో వర్క్ పిల్లలు వెళ్ళాక వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యాక నేను లాస్ట్లో టిఫిన్ చేసి అండ్ చాయ్ తాగుతా అంతే. చాయ్ తాగాక ఇంకా కుకింగ్ ప్రాసెస్ అండ్ ఇంకా మనం రైస్ కడుక్కొని ఇంకా రైస్ కుక్కర్ ఉంది, అందులో పెట్టుకొని అది ఎమ్మటే ఉడికిద్ది కదా, అయిపోయింది. అండ్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటా, అదే ఫైనల్. ఇంకా నేను రెడీ అవ్వటం అంతే లాస్ట్లో. అంతే నా వర్క్ అయితే. ప్రాసెస్ అయితే ఇదే ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడైతే మొత్తం ఊడటం అయిపోయింది.
మా బాబు కష్టమైపోతుంది, నేను వెళ్తా మమ్మీ అంటే సరేలే అని హాఫే. ఇంకా మాది 2 రూమ్స్ ఫ్రెండ్స్. మాది ఒకటైతే కిచెన్ అండ్ బయట అయితే హాలు, అంతే 2 రూమ్లే మాకు ప్రజెంట్ అయితే. బయట గాబులు ఇప్పుడు చూపించాను కదా, బట్టలు జడించి చూపిస్తే ఇంకా అదొకటి, ఇంకంతే. నేనైతే ఇప్పుడు లాస్ట్లో ఇడ్లీ తింటున్నా, చూపిస్తున్నాను కదా చూడండి, తింటున్నా. అయిపోయింది వర్కే, ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇడ్లీ తినేసి ఇంకా చాయ్ తాగేసా, అయిపోయింది వర్క్. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే వీడియో లైక్ చేయండి, తప్పకుండా మర్చిపోవద్దు, వీడియో స్కిప్ చేయొద్దు. ఓకేనా, సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇడ్లీ అయితే, సూపర్ నాకు నచ్చింది బాగా. ఒక మంచిగా తినేసా. మా పాప బాబు ఒక్కలే తినలేదు, అదొకటి ఫీల్ నాకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ థ్యాంక్ యూ.